యోహాను సువార్త 12వ అధ్యాయం తీసుకుందాం. And we'll read from verse 24 to 26. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు alternately మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. He that loveth his life shall lose it, and he that hateth his life in this world shall keep it unto life eternal. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. Shall we look to Lord for help? సహాయం కొరకై ప్రభు వైపు మనం చూద్దాం. Loving and gracious Father, thank you for this evening gathering. ప్రేమ కలిగిన కృప కలిగిన దేవా, ఈ సాయంకాల కూడికను బట్టి మీకు వందనాలు. As we have gathered here to listen to the word of God, pray that you will speak to us. ప్రభువా, మీ యొక్క వాక్యము వినటం కొరకై మేము చేరి వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. We confess our dependence upon you. ప్రభువా, మేము మీ మీద ఆధారపడుతూ ఉన్నాం. For without you, we cannot share or receive God's word. ప్రభువా, మీరు లేకుండా మేము మీ యొక్క వాక్యాన్ని పంచుకోలేము. So, Lord, we humble ourselves and hide ourselves, asking you to speak to us. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ సన్నిధిలోనికి వస్తున్నాం, మీరు మాతో మాట్లాడండి. We pray that you will take away all the wandering thoughts and keep us attentive, Lord, to what you want to speak to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ ఉంటుండగా మీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నాయన ఏకాగ్రతతో మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి. We bring ourselves under the sprinkling of your precious blood. ప్రభువా, మీ యొక్క రక్త ప్రోష్ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Claiming victory, we pray in the name of our Lord and Savior Jesus Christ. మీ యొక్క నామములో విజయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువా నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Certain Greeks, they came up to Philip and told him, "Sir, we would see Jesus." గ్రీస్ దేశస్థులు ఫిలిప్పు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పారు. To this, the Lord Jesus Christ did not come out and show himself, యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వచ్చి తను తాను కనపరుచుకోకుండా, but then he spoke these eternal words. ఈ నిత్యమైన మాటలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. In verse 24 he says, 24వ వచనంలో ఆయన చెప్తున్నాడు, "Except a corn of wheat fall into the ground and die, it abideth alone, but if it die, it bringeth forth much fruit." గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. If it die, అది చచ్చిన ఎడల, those are three small words, ఇవి చాలా చిన్న మాటలు. but the Lord Jesus said, "If it die, it bringeth forth much fruit." అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. Well, this should also be the desire of our own hearts, మన యొక్క హృదయాల్లో మనం కలిగి ఉండవలసిన ఆశ ఇది, that we should lead a fruitful life. మనం ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి. Jesus told his disciples, "Herein is my Father glorified, that you bring forth much fruit." యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ వచ్చారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును అని. How good it is then for us, మన యొక్క జీవితంలో కూడా అది ఎంతో సత్యం, if we would walk like Jesus walked upon this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎలా అయితే నడిచారో ఆ విధంగా మనం నడిచినట్లయితే, whether it's in our schools, colleges, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ, or office, or in church, మనం పనిచేస్తున్న కార్యాలయాల్లో లేక సంఘంలో, at home, in our neighborhoods, ఇంటి వద్ద లేక మనం నివసిస్తున్న పరిసరాల్లో, if people could see us walking like Jesus Christ himself, ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్లుగా మనం నడుస్తున్నామని చూడాలి. he said, "If it die, it bringeth forth much fruit." ఆయన చెప్పాడు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. And he also said that if it doesn't
die, it will abide alone. ఆయన ఇంకా చెప్పాడు, ఒకవేళ అది చావకుండా ఉంటే ఒంటిగానే ఉంటుంది. So except it die, అది చచ్చిన ఎడల it abideth alone. అది విస్తారముగా ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది. One is a condition of barrenness. ఎండిపోవటానికి లేక ఫలము లేకుండా ఉండటానికి ఒక షరతు ఇది. Barrenness because it abides alone. ఫలవంతంగా ఉండకుండా ఉండటానికి అది ఒంటిగానే ఉంటుంది. No, because it abides alone, barrenness. అది ఒంటిగానే ఉండటం వలన ఫలము లేని జీవితం మనం చూస్తాం. But if it die, then there is blessedness. అయితే అక్కడ అది చచ్చినట్లయితే అక్కడ ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. So it brings much fruit. అది బహుగా ఫలిస్తుంది. No doubt the Lord Jesus Christ was talking about his death on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన మరణాన్ని చూస్తున్నాడు అనటంలో ఏ సందేహం లేదు. We might think, or we might look at this passage and say, this is talking about Jesus. He's talking about himself. ఈ యొక్క భాగాన్ని, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. But if you look at the subsequent verse, immediate verse, దాని వెంటనే ఉన్న వచనాన్ని మనం చూచినట్లయితే, he says, he that loveth his life shall lose it, and he that hateth his life in this world shall keep it unto life eternal. ఆయన చెప్తున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను. So this speaks about you and me. ఇది నిన్ను గురించి, నన్ను గురించి చెప్పబడుతుంది. Jesus Christ is the example for us. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉంటున్నారు. And he was telling his disciples, ఆయన తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, he was preparing his disciples for the ministry. పరిచర్య కొరకై తన శిష్యుల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. He was preparing his disciples for the service, for their life upon this earth. ఈ భూమి మీద వారి యొక్క సేవ కొరకై శిష్యుల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. So he told them, if you love your life, you are going to lose it. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రాణమును ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటారు. And in other words, he was saying that if you don't abide by the will of God, you are going to receive much loss in your life. మరొక మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండకుండా ఉన్నట్లయితే ఈ జీవితంలో చాలా నష్టపోతాము. But he that hateth his life in this world, he shall keep it unto life eternal. అయితే ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు. You see, he says, if it die, it brings much fruit. అక్కడ ఆయన చెప్తున్నాడు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. That is, life is emerging out of death. జీవము అనేది మరణము నుంచి బయటకు వస్తుంది. Now in the physical realm, భౌతిక పరంగా మనం చూసినప్పుడు, we are moving from life to death. మనము జీవము నుంచి మరణం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. That is the normal course of every human upon this earth. ఈ భూమి మీద ప్రతి మానవుడు చేసే యొక్క పని అది. But in the spiritual realm, అయితే ఆత్మీయ కోణంలో it is the reverse. ఇది వ్యతిరేకంగా ఉంటుంది. He says, if you die, then you will bring much fruit. ఆయన చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతే నువ్వు విస్తారంగా ఫలిస్తావు. We have to understand this, dear brothers and sisters. ప్రియ సహోదరుడా, సహోదరి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. It is a life that is coming out of a process of death. ఈ యొక్క జీవితం అనేది, జీవం అనేది మరణం నుంచి వస్తూ ఉంది, మరణం ద్వారా వస్తుంది. Look at those words again. Look at those words. ఆ యొక్క మాటలు మనం గమనించినట్లయితే, if it die, in English, if it die, ఇంగ్లీష్ లో ఇఫ్ ఇట్ డై అని ఉంటుంది. అది చచ్చిన ఎడల means it is not a one time event. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒకసారి జరిగే సంఘటన కాదు ఇది. It is not something that happens once in your life. మన జీవితంలో ఒకసారి జరిగి అయిపోయే సంఘటన కాదు. It is a continuous process, a continuous present process. అది నిరంతరము కొనసాగుతూ ఉన్న ప్రక్రియ. All through your life, మన జీవిత పర్యంతం you must be in that place of death. నీవు ఆ మరణము అనే స్థలంలో ఉండాలి. It is not dying once and then you will get fruit. No, it is not dying once and then the fruit comes. ఇది నువ్వు ఒకసారి చనిపోయి మరలా ఫలము రావటం అనేది కాదు. There is a patience that has to be exercised by us.
మనము ఈ యొక్క సహనాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. If it die, అది చచ్చిన ఎడల it bringeth forth much fruit. విస్తారముగా ఫలిస్తుంది. Much of our unfruitfulness and barrenness in our life is because we are not willing to come to that position of which the Lord said, if it die, it brings much fruit. అది చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించునన్న మాటను అర్థం చేసుకోలేకపోవటం వల్లే మన జీవితంలో ఫలము లేని జీవితం లేక గొడ్డుబారిన జీవితం మనం చూస్తా ఉన్నాం. That is why Paul says, అందువల్లనే పౌలు చెప్తా ఉన్నాడు, I die daily. నేను దినదినము చచ్చిపోవచ్చున్నాను. So we are talking in the spiritual sense. ఇది ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నాడు. Then Paul says also, పౌలు ఇంకా చెప్తా ఉన్నాడు in Galatians 2:20, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Now it is not I who lives, but Christ who lives in me. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. So he says, first there is a death that took place. ఆయన చెప్తున్నాడు, మొట్టమొదట మరణము సంభవించింది, then the life. ఆ తర్వాత జీవము. Philippians 3:10, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 he says like this. అక్కడ ఆయన ఇలా చెప్తున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివార అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. So here also he speaks of life and death. ఇక్కడ కూడా ఆయన మరణము జీవం గురించి మాట్లాడుతున్నాడు. It's a life that comes out of death. మా జీవము అనేది మరణము నుండి వస్తుంది. 2 Corinthians 4:10, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:10. he says, always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body. 2 కొరింథీ 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6:00. We are just seeing some of the verses that goes to show how we should come into this experience of life out of death. మరణము నుండి జీవము అనే ఈ యొక్క అనుభవంలోనికి మనం వచ్చినట్లుగా కొన్ని వచనాలు మనం చూస్తున్నాం. Romans 6 and verse 4. రోమీయులకు రాసిన పత్రిక 6:4. See how he says, therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Also read verse 11. 11వ వచనం కూడా, likewise reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our అటువలే Lord. మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. See again here, first death then life. ఇక్కడ మనం చూస్తున్నాం మరణము ఆ తర్వాత జీవము. Verse 13 also. 13వ వచనం కూడా, The second portion says, but yield yourselves unto God as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. మధ్య భాగంలో మనం చూస్తాం, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. So the Lord Jesus Christ is telling us, unless there is this process of death, that patience in death, we cannot bear fruit. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు, మనం అర్థం చేసుకుంటున్నాం, మరణము అనే ఆ యొక్క ప్రక్రియలో మనం వెళ్ళటానికి ఆ సహనముతో మనం ఆ మరణము అనే ఆ పరిస్థితిని ఎదుర్కోకపోతే ఫలము అనేది ఉండదు. The purpose of that death is to bring fruit, much fruit to the Lord. మరణము వలన ప్రభువునకు మనము ఫలాన్ని తీసుకొని వచ్చే వారంగా ఉంటాం. So we should come to that, into that experience, each and every one of us. మనలో ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి జ్ఞానవంతమైన అనుభవంలోనికి మనం రావాల్సిన వారంగా ఉంటున్నాం. What are the elements that are associated with this word, if it die? అది చచ్చిన ఎడల అనే పదంలో ఉన్న అవి ఏంటో మనం చూడవచ్చు. Or let us say, what are the elements associated with the death?
అది చచ్చిన ఎడల అనే విషయంలో ఉన్న విషయాల్ని మనము అక్కడ చూడవచ్చు, ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది. So please don't misunderstand me saying what is this person is going on talking about death. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, ఎప్పుడు మరణం గురించే మాట్లాడుతున్నారు ఏంది ఈయనని. This is a spiritual, we are trying to look into the spiritual meaning of what Christ is saying. క్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాట యొక్క ఆత్మీయ అర్థం ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. So firstly, when you look at death, మరణము అనేది మనం చూస్తా ఉన్నప్పుడు మొదటిగా a person who dies, we can see a completeness and of breaking away of all relationships with everyone. మరణించిన వ్యక్తి తను మిగిలిన వారందరితో కూడా ఎటువంటి ఇంకా సంబంధం అనేది లేకుండా ఉంటాడు. అన్ని సంబంధాలు తెగిపోతాయి. With everyone and everything. ప్రతి దానితో ప్రతి ఒక్కరితో. So he has no connection, no relationship to it. దేనితో కూడా అతను సంబంధము కలిగి ఉండడు. So when we look at some of us, మనం కొంతమంది చూస్తా ఉన్నాం, if you are living in a rented house, ఒకవేళ ఒక అద్దె ఇంట్లో మీరు నివసిస్తూ ఉన్నట్లయితే, and you are asked to shift your house, మీ యొక్క ఇంటిని మీరు మార్చాలని కోరబడ్డారు. we like to carry the entire baggage with us. మనతో పాటు మన యొక్క సామాను మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్తాం. Even things which are useless, we have not used for 20-25 years, that also we will pack and go. మనం 20-25 సంవత్సరాలు ఉపయోగించి ఇంకా అది మనకు ఉపయోగపడదు అనుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా తీసుకొని వెళ్తాం. Because it happened in my house, I am telling you. మా ఇంట్లో ఇది జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. That my mother, when we shifted 2 or 3 times, మేము 2-3 సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది. So she will pack up even the bags which are so old. చాలా పాతవి అయినప్పటికీ కూడా. So what we had to do is, when she's not at home, we have to take all those and throw it out. ఆమె ఇంట్లో లేనప్పుడు వాటన్నిటిని తీసి బయట వేస్తాం. Now in the spiritual sense, ఆత్మీయ అర్థంలో some of us are like that. మనలో కొంతమంది అలా ఉంటాం. We like to carry even the stuffs that are not useful in our life. మన యొక్క జీవితంలో ఉపయోగపడని ప్రయోజనం కాని వాటిని మనం మోసుకొని వెళ్తా ఉంటాం. But it makes no meaning. దాంట్లో అర్థమేమీ లేదు. So we have to be completely in a position of death, means there should be nothing that can touch our life. చచ్చిపోయాము అని అంటే ఇక మన జీవితంలో ఏది కూడా అది మనం తాకూడదు. The reason for much of our unfruitfulness is because we are not able to identify ourselves in the union of the death, burial and resurrection of Jesus. క్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో మనం ఐక్యపరచుకోకపోవటం వల్లనే మనలో చాలా మంది ఈ యొక్క ఫలము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. Romans chapter 6 and verse 13. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. We read that verse, I think again we'll read. Romans 6:13. 6వ అధ్యాయము 13వ వచనం మనం చదివాము. Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lust thereof. Verse 12. Then verse 13. Neither yield your members as instruments of unrighteousness unto sin, but yield yourselves unto God as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. Only verse 13. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. So now you have to examine your life. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. Are you allowing something in your personal life or your family life or your service, something that is against the will of God? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ విషయాలైనా కానీ నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సేవా జీవితంలో నువ్వు అనుమతిస్తూ ఉన్నావా? Is it still are you determined to carry it wherever you go? Such things which are against the will of God? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని నువ్వు మోసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నావా? That means you have not come to that position, to that place where of death, identifying yourself with the death of Christ. మరణము, క్రీస్తుతో చనిపోయాము అన్న యొక్క స్థానంలోనికి నువ్వు ఇంకా రాలేదు. So that's the first thing, a complete cutting off from everything of life, of the things of the world. ఇది మన యొక్క జీవితంలో మొట్టమొదటిది. ఈ లోకానికి సంబంధించిన విషయాలలో మనం సంపూర్ణంగా వేరు చేయబడిన వారమై, దాని నుంచి దూరపరచబడిన వారమై ఉండాలి. Only such a life can bring fruit unto the Lord.
ఈ విషయాలు మాత్రమే క్రీస్తు ప్రభు వారికి ఫలాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. Secondly, రెండవదిగా you coming to that place of death, మరణము అనే స్థానంలోనికి నువ్వు వచ్చినప్పుడు it involves a cost. There is a cost, a price to be paid. ఇది కొంత వెలను చెల్లించాల్సి ఉంటుంది. Look at the Lord Jesus Christ. క్రీస్తు ప్రభువారిని చూడండి. Look at him, how he is in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో ఆయన ఎలా ఉన్నాడు. Luke 22 లూకా సువార్త 22వ అధ్యాయము and verse 44. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. And being in an agony, he prayed more earnestly, and his sweat was as it were great drops of blood falling to the ground. ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. So there's a price to be paid. ఆయన చెల్లించిన వెల అది. Jesus Christ, he was in a great agony when he was about to sacrifice his life on the cross. కల్వరి శిలువలో ఆయన తన యొక్క ప్రాణమును బలియాగంగా అర్పించబోతూ ఉంటుండగా ఆయన ఎంతో వేదన పడినవాడుగా ఉంటున్నాడు. In the garden of Gethsemane, he was surrendering his will to the Lord. గెత్సెమనే తోటలో ఆయన తన చిత్తాన్ని ఆయన దేవునికి సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. A man or a woman who surrenders his or her will to the Lord will begin to feel the pain and agony in their lives. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా తన చిత్తాన్ని దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకున్నప్పుడు ఈ వేదన గుండా బాధ గుండా వారు వెళ్తూ ఉంటారు. But the pathway to glory is through the garden of Gethsemane. అయితే మహిమను పొందటానికి మార్గం ఏంటి అంటే ఈ యొక్క గెత్సెమనే మార్గమే. You see, after speaking those words, Jesus said, told the Father, glorify thou me. మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభువారు చెప్పారు, తండ్రి నువ్వు నన్ను ఘనపరచు అని చెప్తా ఉన్నాడు. Then the third thing that we see, మూడవదిగా మనం చూస్తాము about that death, మరణమును గురించి. there is a peacefulness, a calm. అది నెమ్మదిగా ఉండే స్థితి. There is no unrest. అవిశ్రాంతంగా ఉండదు, అది కదలికలు కలిగి ఉండదు. You examine your life. నీ యొక్క జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. Are you having that experience of peace in your personal life, in your family life? నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆ యొక్క నెమ్మదిని నువ్వు కలిగి ఉంటా ఉన్నావా? If you come to that position, to that place of what Jesus said, if it die, then this will be the fruit of that condition. యేసు ప్రభువారు చెప్పిన మాట, అది చచ్చిన ఎడల అన్న స్థితిలోనికి వచ్చి ఉంటున్నామా? How much, brethren, are we experiencing the peace of God in our churches, in our families, and in our personal lives? సహోదరులారా, ఎంతమంది మనం దేవుని యొక్క సమాధానంను మన యొక్క సంఘాలలో, మన యొక్క కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. It's because we have failed to identify ourselves with the Lord Jesus Christ in his death, burial and resurrection. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో మనం ఐక్యపరచుకోకపోవటం వల్లనే. That is why we are having so many troubles and so many questions in our heart. అందువల్ల ఈనాడు మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి. So we have to come to that place of which Jesus said, if it die, it bringeth forth much fruit. యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క స్థానం, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అన్న స్థితిలోనికి రావాలి. Now you have to make the choice. ఇప్పుడు మీరు ఒక ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. Do you want to continue to be alone? ఒంటరిగానే ఉండాలని, ఒంటరిగానే కొనసాగాలని అనుకుంటున్నారా? As John 12:24 says, యోహాను సువార్త 12:24 చెప్పినట్లుగా, except a corn of wheat fall into the ground, it abideth alone. అది భూమిలో పడి చనిపోయిన ఎడల అది ఒంటిగానే మిగిలిపోవునని చెప్పినట్లుగా. If it abideth alone, there is only barrenness. ఒకవేళ అది ఒంటిగానే మిగిలిపోతే గొడ్డుబోత్తనం, ఫలము లేని జీవితాన్ని మనం చూస్తాం. But if it die, it bringeth forth much fruit. అయితే అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. What a great work of the cross Jesus Christ accomplished. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన శిలువ కార్యం ఎంత గొప్పది. From the beginning he was speaking about the cross. మొదటి నుంచి కూడా ఆయన శిలువను వెతుకుతూ ఉన్నాడు. He set his face steadfastly as he went towards Jerusalem.
He set his face steadfastly. Luke 9:51. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనము మనం ఆయన సిలువ వైపే తన ముఖమును చూపిస్తూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. See, read that verse. It came to pass when the time was come that he should be received up, he steadfastly set his face to go to Jerusalem. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని. In verse 53, they did not receive him because his face was as though he would go to Jerusalem. 53వ వచనం, ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముఖుడైనందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. The people, the Samaritans there, they did not receive him. ప్రజలు ఆయన్ని చేర్చుకోలేదు. Why? ఎందువలన? Because his face was as if it was going to go towards Jerusalem. ఆయన యొక్క ముఖము యెరూషలేము వైపు వెళ్తున్నట్లుగా ఉంది. When you are in the way of the cross, when you are in the pathway towards the cross, the same situation you will have to face. సిలువ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి మనకు సంభవిస్తుంది. There will be rejection and you have to be in loneliness sometimes. కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవించాలి, కొన్నిసార్లు ఇతరులు నిన్ను తిరస్కరించవచ్చు. So dear brothers and sisters, let us make this commitment today. Lord, I want to come to that place of which you said, if it die, it bringeth forth much fruit. ఈ సాయంకాల సమయంలో మనం ఒక తీర్మానం తీసుకుందాం ప్రియ సహోదర సహోదరులారా. ఆయన చెప్పినట్లుగా అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, అలాంటి స్థితిలోనికి నన్ను తీసుకొని రా ప్రభు అని ఒక నిర్ణయం తీసుకుందాం. John 12:25 says, he that loveth his life shall lose it, he that hateth his life in this world shall keep it unto life eternal. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో చెప్పినట్లుగా తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను. You think that by forsaking something you are going to lose? కొన్నిసార్లు నువ్వు అనుకుంటా ఉండొచ్చు కొన్నిటిని విడిచిపెట్టడం వల్ల నష్టపోతున్నావని. But look at what Jesus says in Matthew chapter 19 and verse 29. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాటను ఒకసారి చూద్దాం. Matthew 19:29. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. Lord Jesus Christ is not a debtor to anyone. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. His words are true and his words are real. ఆయన మాటలు వాస్తవికమైనవి, నిజమైనవి. He said, if anyone forsakes houses, brethren, sisters, and father, mother, wife, or children, or lands, for my name's sake, they will receive 100-fold. ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తం అన్నదమ్ములనైనా అక్క చెల్లెండినైనా తండ్రినైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా విడిచిపెడితే 100 రెట్లు పొందుతాడు. Don't lose your life. Don't love your life so much that you lose it in the end. ఆ జీవితంలో నువ్వు చివరికి నష్టపోయేటట్లుగా నీ జీవితాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. He died to his will, so also we should submit to the Lord's will as we live upon this world. ఈ యొక్క లోకంలో మనం జీవించినట్లుగా దేవుని యొక్క చిత్తానికి మనం సమర్పించుకుందాం. Now we are going to see how the reasons for which Jesus died. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి కారణాలు ఏంటో మనం చూద్దాం. See, we read this phrase in the scriptures, time coming, time and again. దేవుని యొక్క వాక్యములో మనము ఈ భాగాన్ని చూస్తూ ఉంటాము. He died that he might do this or that. ఆయన చనిపోయాడు, ఆయన ఇది మరలా తిరిగి జీవించినట్లుగానే మాట మనం చూస్తూ ఉంటాం. Okay, let us for example. ఉదాహరణగా మనం చెప్తున్నాము, let us turn to చనిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని. 1 Peter chapter 3 and verse 18. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. For Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. So he died so that he might bring us to God. ఆయన చనిపోవటం వలన మనల్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు.
Man was the masterpiece of God. మానవుడు దేవుడు చేసిన ఒక నమూనా. He was the most prized possession upon this earth. ఈ యొక్క లోకంలో దేవుడు విలువైన స్థానాన్ని ఇచ్చాడు. The Lord did not call the sun or the moon or the stars as his inheritance. దేవుడు ఈ యొక్క ఆకాశ నక్షత్రాల్ని సూర్యుడిని తన యొక్క స్వాస్యంగా పిలవలేదు. But he said, Jacob is my inheritance. అయితే ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు, యాకోబు నా యొక్క స్వాస్యం అని చెప్తున్నాడు. Looking at man and looking at you and me, he tells, you are my inheritance. మానవుడిని చూస్తూ నిన్ను నన్ను చూస్తూ నీవు నా యొక్క స్వాస్యం అని దేవుడు చెప్తా ఉన్నాడు. But we all have fallen because of sin. Because by one man's disobedience, sin entered into the world. ఒకసారి చూపిన అవిధేయత వలన పాపము లోకంలో ప్రవేశించింది. So Jesus Christ came, he died, the just for the unjust. సో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారు శరీరంలో చంపబడినాడు. This is God's desire, that he might draw us unto himself. దేవుని యొక్క ఆశ ఇది, మనము ఆయనకు సమీపముగా రావాలి అని. Jesus said in John chapter 12 and verse 32, if I be lifted up, will draw all men to myself. యోహాను సువార్త 12:32 యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను పైకెత్తబడిన యెడల అందరినీ నేను ఆకర్షిస్తానని చెప్తున్నాడు. This evening you have to examine your heart and your life before the Lord. ఈ సాయంకాల సమయంలో దేవుని ముందు, దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకో. Jesus suffered for your sins. నీ యొక్క పాపల నిమిత్తమై యేసు ప్రభువారు శ్రమపడినాడు. He was wounded for your transgressions and bruised for your iniquities. మన యొక్క అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడినాడు. The Bible says he was just. He was a just man. There was no fault in him. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ దోషము కూడా లేదు. So Christ suffered the just for the unjust, that he might bring us to God. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారు ఆయన శ్రమపడినాడు, మనం ఆయన యొద్దకు తీసుకొని రాబట్టం కొరకు. Sin has separated us from God. పాపము దేవుని నుంచి మనల్ని వేరు చేసింది. Christ came, the sinless sacrifice he offered, and if we trust him, we can be saved and once again brought back to God. పాపం లేని క్రీస్తు ప్రభువారు తను తాను బలిగా అర్పించుకోవటం వలన మనం రక్షింపబడి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని రాబడుతున్నాం. There's a song in English that says, praise my soul, the King of heaven. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, praise my soul, the King of heaven. పరలోకపు రాజు యొక్క సన్నిధిలో నా యొక్క ఆత్మ అనే పాట. Why? ఎందువలన? I'm ransomed, healed, restored, forgiven. Ransomed, ఆయన విమోచించాడు. I'm healed, ఆయన మళ్ళీ స్వస్థపరిచాడు. I'm restored, ఆయన మళ్ళా తిరిగి సమకూర్చాడు. I'm forgiven. ఆయన మనల్ని క్షమించాడు. Jesus came for this purpose. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉద్దేశంతో వచ్చారు, that he might bring you and me to God. మనం దేవుని కొరకై పని చేయాలి అని. Do you want to be eternally separated from God? దేవుని నుంచి నిత్యత్వము ఎడబాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? If you die in your sin, ఒకవేళ నీ పాపంలోనే నువ్వు చనిపోతే, your place will be the lake of fire, which is prepared for the devil and his angels. సాతాను కొరకు దాని యొక్క దూతల కొరకై సిద్ధపరచబడిన ఆ యొక్క అగ్ని గంధకంతో మండు గుండము నీ స్థలమవుతుంది. To redeem us from that terrible destination and end, Jesus came and he offered his life, sinless life, so that when we are forgiven, we are restored back to God. అలాంటి భయంకరమైన ఆ ముగింపు నుంచి నిన్ను నన్ను తప్పించడం కొరకై పాపము లేని క్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని పొందారు. The Lord God had fellowship with man in the Garden of Eden. ఏదెను వనములో దేవుడు మానవునితో సహవాసం చేస్తూ వచ్చారు. Because of sin, that fellowship was broken. పాపం వలన ఆ యొక్క సహవాసము తెగిపోయింది. Disobedience and the lust of the eyes brought a great fall in this humanity. ఈ యొక్క మానవ జీవితంలో నేత్రాశ తర్వాత అవిధేయత అనేది పతనాన్ని తీసుకొని వచ్చింది. You know how God had to drive out the man from the garden. ఏ విధంగా ఆ యొక్క ఏదెను వనంలో నుంచి మానవుడు తరివేయబడినాడు అనేది మీకు తెలుసు. But there's a day coming, అయితే ఒక రోజు రాబోతుంది, because of what Christ has accomplished on Calvary.
కల్వరి శిలువలో క్రీస్తు ప్రభువారు చేసిన యొక్క కార్యము ద్వారా we shall see his face one day. ఒక దినాన ఆయన యొక్క ముఖాన్ని మనం చూస్తాము. Revelation chapter 2, 22. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. And verse 4. They shall see his face, and his name shall be on their forehead, in their foreheads. Revelation 22:4. 4. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. So Jesus died firstly so that he might bring us to God. మనము క్రీస్తు ప్రభువారి యొక్క ముఖ దర్శనం చేసుకొనుట కొరకై యేసు ప్రభువారు ఆయన చనిపోయారు. దేవుని యొక్క ముఖ దర్శనము మనం చేసుకొనుట కొరకై. Secondly, Jesus రెండవదిగా it says that in Titus 2:14, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. He gave himself for us that he might redeem us from all iniquity. సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించడం కొరకై మన కొరకు అర్పించుకున్నాడు. His death was to deliver us from our iniquities and impurity in our life. మన యొక్క జీవితంలో ఉన్న అపవిత్రత నుంచి దుర్నీతి నుంచి మనల్ని విమోచించడం కొరకై ఆయన చనిపోయాడు. We were slain by sin. మనము పాపమునకు బానిసలమైనాం. Romans 7:14 says, I was sold under sin. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతుంది, I was sold under sin. నేను పాపమునకు అమ్మబడిన వాడను. We became a slave to sin. నేను పాపమునకు దాసునయ్యాను. And we were slain by sin. పాపానికి బానిసలమైపోయాం. We read that in Ezekiel 37. We were slain. ఎహెజ్కేలు గ్రంథము Ezekiel 37 says we are slain by sin. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పాపమునకు మనం బానిసలమైపోయామని. But Jesus came so that he might redeem us from our sins and iniquities. మన యొక్క పాపం నుంచి దుర్నీతి నుంచి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. Let everyone that nameth the name of Christ depart from iniquity. క్రీస్తు ప్రభువారి యొక్క నామము మనల్ని దుర్నీతి నుంచి మనము తప్పింపబడే వారంగా ఉంటాం. 2 Timothy. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 19. 19వ వచనం. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. So we cannot continue to live in sin. మనం పాపంలో ఉంటూ కొనసాగలేం. We need to be redeemed from our iniquities. మన యొక్క దుర్నీతి నుండి మనం విమోచించబడాలి. Then thirdly, మూడవదిగా Galatians chapter 4 గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 5. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. He has redeemed. He came to redeem us who are under the law, that we might receive the adoption of sons. మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న మనల్ని ఆయన విమోచించడానికి ఆయన వచ్చారు. Once you are a child of God, దేవుని యొక్క బిడ్డ, once you become a child of God, మనం దేవుని యొక్క బిడ్డలం అయిన తర్వాత we are born into the family of God. దేవుని యొక్క కుటుంబంలో మనం జన్మించాం. And we are called sons and daughters. మనం కుమారులము కుమార్తెలమని పిలువబడుతున్నాం. We have the full right of a son in the family of God. దేవుని యొక్క కుటుంబంలో కుమారుడు కలిగి ఉండే అన్ని హక్కులు కలిగి ఉంటా ఉన్నాం. We become heirs and joint heirs with the Lord Jesus Christ. క్రీస్తు ప్రభువారితోటి మనం వారసులం. God has kept an inheritance for us. మన కొరకై దేవుడు స్వాస్యాన్ని సిద్ధపరిచినాడు. This is the blessing of the adoption of sons. కుమారులుగా మనం దత్తత తీసుకోబడటం ద్వారా దత్తపుత్రులం అవటం వలన We are no more ఆశీర్వాదం ఇది. We are no more children, but we have come to the full stature of his sonship.
ఈ యొక్క కుమారత్వంలోనికి మనం పరిపూర్ణంగా వచ్చి ఉంటున్నాం. What about your condition? అయితే నీ స్థితి ఏంటి? Have you become a child of God? దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా అయ్యావా? Do you know the blessing of being adopted in the family of God? దేవుని యొక్క కుటుంబంలోనికి దత్తత తీసుకోబడటం వల్ల వచ్చే ఆశీర్వాదాలను ఎరిగినావా? Or are you still leading a very miserly, beggarly life? లేక ఇంకా ఏదో పిసినార్తనంగా లేకపోతే అల్పమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? God wants us to come into the full blessing of the inheritance that He has kept for you and me. నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచిన స్వాస్యాన్ని సంపూర్ణంగా మనం పొందుకోవాలని, సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. Fourthly, He died according to Hebrews chapter 2 verse 14. నాలుగవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, For as much then as the children are partakers of flesh and blood, He also Himself likewise took part of the same, that through death He might destroy him that had the power of death, that is the devil. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను. So we know how Jesus was manifested to destroy the works of the devil. అపవాదిని నశింపచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందారు. Yesterday we were seeing how this woman Mary Magdalene, she was possessed with 7 devils. మనం నిన్నటి దినాన మనం చూస్తా వచ్చాం, మగ్దలేని మరియా 7 అపవిత్రాత్మలు 7 దయ్యములు పట్టిన వ్యక్తి ఏ విధంగా విమోచించబడింది అనేది. By a wonderful encounter with God, the Lord was able to drive out those 7 devils from her. అద్భుతమైన విధానములో దేవుడు ఎదుర్కొంట ద్వారా ఆ యొక్క 7 దయ్యాలను ఆమె నుంచి వెళ్ళగొట్టాడు. She was in the hand of the devil. ఆమె దయ్యము యొక్క చేతుల్లో ఉంది. But God brought such a great work in her life. అయితే దేవుడు గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో చేశాడు. So that she came and stood near the cross till the very end. అందువల్లనే ఆమె సిలువ యొద్దకు వచ్చి చివరి వరకు కూడా అక్కడ నిలబడి ఉంది. So many times we are even though we are professing to be Christians, we are yielding so many times to the deception of the devil. చాలా సార్లు మనం క్రైస్తవులు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆ దయ్యము యొక్క అపవాది యొక్క చేతుల్లో మనం చిక్కుంటా ఉన్నాం. Yes, we are yielding ourselves to the wiles of the devil. సాతాను యొక్క తంత్రాల్లోనికి మనం చిక్కుకొని పోతున్నాం. Paul says in Ephesians 6:11 that you may be able to stand against the wiles of the devil. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు చెప్తున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. When we are delivered from the hands of the devil, సాతాను యొక్క చేతుల్లో నుండి మనం విమోచింపబడిన తరువాత we are not the more closely we walk with God, దేవునితో మనం సమీపంగా నడుస్తూ ఉండాలి. We will become the object of the devil's attack. ఎప్పుడైతే అలా మనం సమీపంగా నడుస్తూ ఉన్నామో అప్పుడు సాతానుడు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. But thank God that through death he is able to destroy him that had the power of death, that is the devil. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు క్రీస్తు ప్రభువారు తన మరణము ద్వారా అపవాదిని నశింప చేసినట్లుగా మనం చూస్తాం. We are to be enjoying the victory that God has given to us through Jesus Christ. క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి ఇచ్చిన విజయాన్ని మనము విజయంలో ఆనందించే వారంగా ఉంటాం. Are you leading a victorious life? విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారా? Are you able to overcome the evil one and his devices? సాతాను యొక్క తంత్రాల్ని పడగొట్టే స్థితిలో ఉండగలుగుతున్నారా? Fifthly, Galatians chapter 1 and verse 4. ఐదవదిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను.
He gave himself for us, ఆయన తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు, that he might deliver us from this present evil world. ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచించాలని. This is the fifth reason why Jesus died. ఎందుకు క్రీస్తు ప్రభువారు చనిపోయారు అంటే ఇది 5వ కారణం. Oh, we are living in an evil world. మనం దుష్ట కాలములో, దుష్ట లోకములో జీవిస్తూ ఉన్నాం. And we have to be careful that we have no association with the things of this world. ఈ యొక్క లోక సంబంధమైన విషయాలతో మనం ఎటువంటి సంబంధము కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. Jesus said, testified of this world, its works are evil. యేసు ప్రభువారు చెప్తూ ఇది దుష్ట లోకము, దుష్ట కాలము అని చెప్తున్నాడు. That we read in 1 John chapter 5. 1 యోహాను 5వ అధ్యాయంలో మనం చదువుతాం. So we have to be, this is the reason why Jesus came into this world. He gave himself for us so that we might be delivered from this present evil world. అందువలన ఈ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, ఈ దుష్ట లోకములో నుండి మనల్ని విమోచించడం కొరకై. We have to come into this real meaning of the death of the Lord Jesus on the cross. క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, we have to come into the reality, the real meaning of the death of Jesus. క్రీస్తు ప్రభువారి యొక్క మరణం యొక్క నిజమైన అర్థము మనం తెలుసుకోవాలి. ఆ యొక్క శిలువ దగ్గరకు మనం రావాలి. We have to be leading a separated life. మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. Separated unto Lord, separated from the world. దేవుని కొరకైన ప్రత్యేకమైన జీవితం, లోకము నుండి ప్రత్యేకమైన జీవితం. We cannot walk in both the ways. రెండు మార్గాల్లో మనం నడవలేం. Light and darkness, it does not dwell in the same place. వెలుగు చీకటి ఒకే స్థలంలో ఉండలేదు. That is the saddest thing, that light came into this world, but men loved darkness rather than light, the Bible says. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది చాలా విచారకరమైన విషయము, వెలుగు లోకంలోనికి ప్రవేశించింది కానీ మనుషులు దాన్ని గమనించలేకపోతున్నారు. So Jesus Christ gave himself for us that he might deliver us from this present evil world. ఈ ప్రస్తుత దుష్ట లోకము నుండి మనల్ని విమోచించడం కొరకై క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. Sixthly, Ephesians chapter 5. ఆరవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. I'm sorry, verse 25, the second portion. Christ also loved the church and gave himself for it, that he might sanctify and cleanse it with the washing of the water by the word. మధ్య భాగంలో మనం చూస్తాం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. This is the sixth reason why Jesus died and gave himself. క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తన్ను తాను అప్పగించుకోవటానికి 6వ కారణం ఇది. That he might present it to himself a glorious church. మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టాలి అని. That it should be holy and without blemish. పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండాలని. Yes, this speaks of a sanctified life. ఇది మన యొక్క పవిత్రపరచబడే జీవితాన్ని సూచిస్తూ ఉంది. Jesus suffered without the gate, outside the gate. యేసు ప్రభువారు ఆ యొక్క వెలుపల ఆయన శ్రమ పడినట్లుగా మనం చూస్తాం. That he might sanctify us. మనల్ని పవిత్రపరచడం కొరకై. Verse Hebrews 13:12, wherefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered without the gate. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాము, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. He suffered so that we could lead a sanctified life. ఆయన శ్రమ పడినాడు మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కొరకై. Who shall ascend unto the holy hill? ఆ యొక్క పరిశుద్ధమైన స్థలానికి ఎవరు ఎక్కగలరు? Psalm 15. కీర్తనలు 15వ అధ్యాయము. Psalm 15. కీర్తనలు 15వ అధ్యాయము. The answer is in verse 2 and 3. దానికి సమాధానం 2-3 వచనాల్లో మనం చూస్తాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే
అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. It is not an outward Christianity that is the scriptures talks about. ఈ యొక్క లేఖనాలు మాట్లాడుతున్న ఈ మాటలు క్రైస్తవుని యొక్క బాహ్యపరమైన జీవితాన్ని గురించి చెప్పడం లేదు. It is not our outwardly how holy we are appearing to people, please. ప్రజలకి మనం ఎలాగా కనపడుతున్నా, ఎంత పరిశుద్ధంగా కనపడుతున్నా అన్న బాహ్యపరమైన విషయాన్ని గురించి ఇది మాట్లాడటం లేదు. It is our heart that needs to change. ఇది మన యొక్క హృదయాన్ని గురించి మాట్లాడుతుంది. హృదయము మారవలసిన పరిస్థితి. It is our walk in this world that needs to be sanctified. ఈ లోకంలో పరిశుద్ధపరచబడిన నడక కలిగిన వారంగా మనం ఉండాలి. It is your works that need to be upright. ఈ యథార్థమైన ప్రవర్తన పనులు కలిగిన వారంగా ఉండాలి. It is your conduct, your conversation, నీ యొక్క ప్రవర్తన, నీ మాటలు, your behavior in your neighborhood, in your home. నీ యొక్క ఇంటిలో, నీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు ఉన్న ప్రవర్తన. These are the ways in which God expects us to live holy and blameless lives. పరిశుద్ధంగా, నిర్దోషంగా మనం జీవించాలని ఇలాంటి జీవన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. So many of us, we are living an outward life of holiness or you can say an outward show. మనం బాహ్యంగా కనపడటానికి చాలా మంచివారంగా, పరిశుద్ధులంగా కనపడినట్లుగా జీవిస్తూ ఉంటాం. But our lives in offices or in workplaces or in our homes are very different. అయితే మనం పనిచేసే స్థలాల్లో, మన యొక్క ఇంట్లో మన జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. So we have to come back to God's word. దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. Jesus gave himself, loved the church and gave himself for it. క్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. That he might cleanse it and wash it and present it to himself blameless. ఎందుకంటే దాన్ని పవిత్రపరచి, కడిగి పవిత్రపరచి నిర్దోషముగా నిలబెట్టాలనని. Lastly, చివరిగా Romans chapter 14. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. Verse 9. 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. To this end he died. ఈ యొక్క కారణం చేత ఆయన చనిపోయాడు. That he might be Lord of your life. నీ యొక్క జీవితానికి ఆయన ప్రభువై ఉండాలని. This is the most important reason why Jesus died. క్రీస్తు ప్రభువారు చనిపోవటానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఇది. So that he might exercise his lordship in every area of our life. మన యొక్క జీవితాల్లో ప్రతి భాగంలో కూడా తను ప్రభు అనేని ఆయన తన యొక్క అధికారాన్ని చూడటం కొరకై ఆయన చనిపోయాడు. The purpose of his sufferings and his death was to bring us under his lordship, and which we were refused. ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణం మనము ఆయన యొక్క ప్రభుత్వం క్రిందకి తీసుకొని రాబడాలని ఆయన కోరుకుంటున్నాడు. They said, we are saying we don't want you to reign over us, Lord. కొన్నిసార్లు మనం చెప్తా ఉంటాం, ప్రభువా నువ్వు నన్ను పరిపాలన చేయవద్దు. But such people, their end will be the lake that burneth with fire. అలాంటి ప్రజల యొక్క ముగింపు అగ్నిగంధకములతో మండుగుండం. But the Bible says, to this end Jesus died, that he might be Lord of your life. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీకు ప్రభువై ఉండుట కొరకు ఇందు నిమిత్తమే క్రీస్తు చనిపోయాడు. The lordship of Christ, you examine whether it is being exercised in your day-to-day life. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వం నీ యొక్క జీవితంలో నువ్వు అనుదినము దాన్ని కలిగి ఉంటున్నావు అనేది పరిశీలన చేసుకో. In all your decisions, నీ యొక్క నిర్ణయాలన్నిటిలో, in all your plans, నీ యొక్క ప్రణాళికలన్నిటిలో, in every step of your life, నీ యొక్క జీవితంలో ప్రతి అడుగులో Jesus wants to be your Lord, not only your Savior.
యేసుక్రీస్తు ప్రభువారు నీకు కేవలం రక్షకుడిగా మాత్రమే కాదు గాని నీకు ప్రభువుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. These may be very simple words that we have taken seen from the scripture, లేఖనాల్లో నుంచి మనం కొన్ని సామాన్యమైన మాటలు మనం చూస్తా వచ్చాం. but these are some of the purposes, the reasons why Jesus died. అయితే క్రీస్తు ప్రభువారు చనిపోవటానికి ఉన్న ఉద్దేశం లేకపోతే కారణాలు మనం చూస్తా వచ్చాం. Reading again John chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం మరలా చదువుదాం. and verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. All of us, can we read together? అందరం కలిసి చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. But if it die, it bringeth forth much fruit. Now it is your choice. ఇప్పుడు మీ యొక్క చాయిస్, ఇది మీ యొక్క ఎన్నిక. You want to abide alone. నువ్వు ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నావా? There will be barrenness in your life. నీ జీవితంలో ఫలము లేని జీవితాన్ని నువ్వు చూస్తావు. But if you come to the place of identifying yourself with the death, burial and resurrection of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానము ఆ స్థలములోనికి if it die, నువ్వు వచ్చినట్లయితే, if it die, అది చచ్చిన ఎడల it will bring forth much fruit. నీవు విస్తారంగా ఫలిస్తావు. Like Paul, we may be able to say, I bear in my body the death, the marks of the death of the Lord Jesus Christ. పౌలు గారు చెప్పినట్లుగా ఈ క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు నా శరీరమందు గుర్తులుగా కనపడుతున్నాయని చెప్తున్నాడు. May Lord help each and every one of us. మనలో ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక.